రాప్టర్స్ నమస్తే. కరెంట్ అఫైర్స్ అంటే ఏమైనా భయం ఉందా? అయితే తీసి పక్కన పెట్టుర్రి. నేను మాట్లాడతా. ఇవి ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, సూటిగా సుత్తి లేకుండా మాట్లాడదాం. ఓకేనా? ఇవి చూద్దాం. మన ఫస్ట్ టాపిక్ చూడండి. నిఫా వైరస్ అనే ఒక న్యూస్ వచ్చింది. ఇది జనరల్గా మనకు సబ్జెక్టులు ఉంటాయి కదా, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎకానమీ, జాగ్రఫీ ఇట్లా ఉంటాయి కదా. దాంట్లో ఈ టాపిక్ బయాలజీకి సంబంధించింది. ఆ బయాలజీలో మనకి ప్యాథాలజీ అని ఒక చాప్టర్ ఉంటుంది, దానికి రిలేటెడ్. అయితే ఇది ఇంతకుముందు ఎట్లా అడిగారు, ఇప్పుడు ఎట్లా అడుగుతారు, నెక్స్ట్ ఎట్లా అడగబోతారు, అసలు ఎందుకు న్యూస్లో ఉంది. ఈ 4 పాయింట్లు నేర్చుకుందాం అనుకోండి, మీకు ఈ కరెంట్ అఫైరే కాదు, ఏ కరెంట్ అఫైరా మీకు ఇలా ఈజీ. సరే నేర్చుకుందాం. స్టోరీ ఏంటంటే, ఇప్పుడు నిఫా వైరస్ ఉంది. ఇది ఎందుకు ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చిందంటే, వెరీ రీసెంట్గా అంట అక్కడెక్కడో వెస్ట్ బెంగాల్లో దీని సిమ్టమ్స్ కనబడ్డాయి. అయితే ఇంతకుముందు ఈ వ్యాధి వస్తే, అంటే ఇది ఒక వైరల్ డిసీజ్, ఇది వచ్చిందనుకోండి చచ్చిపోయే రేట్ అంట 40% ఉండే, ఇప్పుడు 75%కి వచ్చింది. ఇవి చూడుర్రి, 100 మందిలా ఇంతకుముందు 40 మంది చచ్చిపోతే ఇప్పుడు 75 మంది అంట. మరి ఇది థ్రెటనే కాదా? మరి కరెంట్ అఫైర్లు ఇప్పుడు డిస్కస్ చేయాలా వద్దా? ఓకే అంతే. అయితే ఈ దెబ్బకి ఏమైందంటే, మన చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్ కానీ, మయన్మార్ కానీ, థాయిలాండ్ కానీ ఇవన్నీ అలర్ట్ అయిపోయినాయి. ఎవరన్నా మన దేశానికి వచ్చారు అనుకోరి, ఎయిర్పోర్ట్లో బాగా చెకింగ్ చెప్తారట. ఒక గట్లది న్యూస్లోకి వచ్చింది. ఓకేనా? అయితే ఇది ఎట్లా న్యూస్లో, అది అసలు ఇది మనకి ఎట్లా స్ప్రెడ్ అవుతుంది ఇది చూసుకుందాం. ఇది ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే, మనకి ఫ్రూట్ బ్యాట్స్. ఓకేనా? ఫ్రూట్ బ్యాట్స్ అంటే మళ్ళీ మీరు, బ్యాట్స్ అంటే గబ్బిలాలు, పండ్ల గబ్బిలాలు కాదు. ఏ గబ్బిలం అయితే పండ్లను తింటుందో గవి మనం తిన్నాం అనుకోండి మనకు వచ్చేస్తుంది. మరి సిమ్టమ్స్ ఏముంటాయంటే, ఇక మస్తు తలకాయ నొప్పి వస్తుంది, జ్వరం వస్తుంది, ఒళ్ళంతా ఇన్ఫ్లేమ్, ఏదో మంటలు పెట్టినట్టు వస్తుంది, మొత్తం మెంటల్ ఎక్కిపోతుంది. ఇట్ లీడ్స్ టు డెత్. ఫైనల్గా చచ్చిపోతానికి కూడా ఇది మీకు కారణమవుతుంది. ఆ సిమ్టమ్స్ ఎట్లుంటాయో ఒక్కసారి చూసుకుందాం. మేజర్గా దీన్ని మనం ఏమంటామంటే జూనోటిక్ డిసీజెస్. జూ అంటే ఏంటి? యానిమల్సే కదా. అంటే యానిమల్స్తో వచ్చే ఒక వైరస్ ఇది. ఓకేనా? యానిమల్స్తో వచ్చే ఒక వైరస్ ఎప్పుడు వస్తుంది? కంటామినేటెడ్ ఫుడ్, అంటే చెడు ఆహార పదార్థాలు భుజిస్తే వస్తుంది. చెడు ఆహార పదార్థాలు అంటే ఇప్పుడు గబ్బిలాలు మనకి పండ్లను ఉరుకుతాయి. ఇప్పుడు ఇంటికంటే మన అమ్మంటుంది, అరే చిలక కొట్టిన పండ్రా తీసుకొని తినండిరా. తినకండి, దేంట్లో ఏ వైరస్ ఉంటామో తెలియదు. ఓకేనా? అట్లా దాంతో వస్తుంది. ఓకే, వచ్చినాక దీంతో మనకి ఏమైందంటే, ఇక్కడ చూడుర్రి, ఇక్కడ ఇది ఇంగ్లీష్ ఉందని మీరు టెన్షన్ కాకూరి, గాబరా కాకూరి, మీకు తెలుగులో కూడా ఉంది. ఈ పీడిఎఫ్ ఆల్రెడీ నేను మీకు మన టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టినా, మీరేం ఆగం కాకండి. కాస్త తెలుగులో చెప్తే మరీ కొంచెం అర్థం మారుతుంది. అందుకే నేను దీనికి ఇంగ్లీష్లో చూపిస్తున్నాను. ఎక్కడ తెలుగు చెప్పాలో అక్కడ తెలుగు చెప్తా, ఏడు ఇంగ్లీష్ వాడదాము అక్కడ ఇంగ్లీష్ వాడదాం. ఓకేనా? అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమైందంటే మనకు చూడరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెస్పిరేటరీ, ఇప్పుడు మనం శ్వాసిస్తాం కదా, ఇది మొత్తం డిస్టర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫ్యాటల్ ఎన్సెఫలిటిస్, మొత్తం ఒళ్ళంతా మంటలే మంటలు. ఒక ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తే తర్వాత చచ్చిపోవడానికి కూడా ఇది రీజన్ అవుతుంది. మరి దీన్ని ఫస్ట్ ఎక్కడ కనిపెట్టారంటే 1998, 1999లో దీన్ని మలేషియాలో, అది కూడా పిగ్స్ లోపల, పందుల లోపల దీన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకేనా? అట్లా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదొక పెద్ద థ్రెటనింగ్ డిసీజ్ టు ద హ్యూమన్, మనుషులకి చాలా డేంజర్ డిసీజ్ అయిపోయింది. ఈ పాయింట్స్ని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోరు. ఓకేనా? సో అసలు మన సిమ్టమ్స్ ఏముంటాయి ఇవి నేర్చుకుందాం. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, అదేవిధంగా సోర్ థ్రోట్. సోర్ అంటే అర్థం ఏంటైపోయినా, ఇగో ఈ థ్రోట్ మొత్తం కూడా మీకు మంటలు. నెక్స్ట్ వామిటింగ్స్, ఊరికే మీరు కక్కేస్తారు లోపల ఉన్నది. ఇగో డిజీనెస్, మాటికి తలకాయ, అర్రే నాకేమో అవుతుంది రే, ఇట్లా అవుతుంది మీ పరిస్థితి మొత్తం కూడా. ఓకేనా? ఇదంతా ఈ మొత్తం జెస్టేషన్ పీరియడ్, ఇక్కడ నేను జెస్టేషన్ పీరియడ్ అంటున్నా. జెస్టేషన్ అంటే ఈ లోపలికి వెళ్ళిన ఈ వైరస్ మన మీద ప్రభావం చూపిస్తానికి ఒక 14 రోజులు టైం పడుతుంది. ఒక నెల రోజుల తర్వాత ఆ మనిషి చచ్చిపోతానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈ పాయింట్స్లో దీని డయాగ్నోసిస్ అంటే ఈ వ్యాధి నీకు వచ్చిందా రాలేదా టెస్ట్ చేస్తానికి మన దగ్గర 2 టెస్టులు ఉన్నాయి. ఆ 2 టెస్టుల్లో మేజర్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఎలిసా టెస్ట్. ఓకేనా? ఎలిసా టెస్ట్. ఈ టెస్ట్ చేయించుకుంటే మరి మీకు వచ్చిందా రాలేదా అనే విషయం తెలుస్తుంది. ఇంతేనండి, ఇంత డేటా. ఇప్పటివరకు మనకు అడిగిన డేటా ఏంటంటే, నిఫా అనేది మరి ఇది వైరస్ డిసీజా, బ్యాక్టీరియానా, లేకపోతే ఇంకేంటి, లేకపోతే ఇది జూనోటిక్ డిసీజా, మరి దీని సిమ్టమ్స్ ఏంటి, దీనికి మనం చేసుకునే ఆ టెస్ట్లు ఏంటి. ఇంతకు మించి ఒక్క పాయింట్ ముందుకెళ్ళాడు. ఇట్లా నేర్చుకోండి అంతే. సింపుల్ అండి, చాలా సింపుల్. రోజుకి 5 నుంచి 7 కరెంట్ అఫైర్లు నేర్చుకోండి. కానీ నెలకి ఎంత ఉంటుంది? 30 రోజులు ఉంటాయి. మరి ఇప్పుడు 30 రోజులు చూడుర్రి, 30 రోజులకి మీరు యాన్ యావరేజ్ ఒక రోజుకి 6 కరెంట్ అఫైర్లు నేర్చుకున్నారు అంటే ఎంత? నెలకి 180 కరెంట్ అఫైర్లు. మరి 12 నెలలకి ఎంత? సో 12, ఇది ఒక 96,
అది చూసుకుంటే 12. సో చూసుకుంటే మీకు అప్రాక్సిమేట్లీ ఒక 3000 అనుకోండి. మొత్తం మీద మీకు ఒక ఏడాదికి 3000 కరెంట్ అఫైర్లు కవర్ అవుతాయి. ఇవి కరెంట్ అఫైర్లేనా? సబ్జెక్టులు కవర్ అవుతుంది, జీకే కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్ కవర్ అవుతుంది. చాలదా? అంతకంటే ఎక్కువ చేస్తారు మీరు ఇక. సరిపోదా? ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఆ 3000 కరెంట్ అఫైర్స్ సరిపోవా? మరి ఎందుకంటే ఇంకా స్ట్రెస్ అవుతారు? ఇగో రోజు కొంచెం 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 నేర్చుకోండి. ఒకే రోజు మొత్తం తింటా అంటే అది ఎవరి వల్ల కాదు. ఓకేనా? సరే, ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి మహారాష్ట్ర. మహారాష్ట్ర ఏంటంటే దేశంలోనే ఫస్ట్ అంట ఎందులో మెనోపాస్ క్లినిక్స్. ఇక్కడ చూడండి, మెనోపాస్ క్లినిక్లు. మరి ఏంటి సార్ మెనోపాజ్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మెనోపాజ్ అంటే అర్థం ఏంటంటే ఇది జనరల్గా ఫీమేల్ రిలేటెడ్. ఇప్పుడు ఫీమేల్ ఉన్నారండి, వాళ్ళకి అంటే మేల్లా కాకుండా ప్రతి మంత్ మనకి పీరియడ్స్ అవ్వడం కానీ వాళ్ళకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్కి సంబంధించిన అవగాహన చాలామంది ఆడవాళ్ళకి లేదు ఇప్పటికి కూడా. మరి వాళ్ళందరికీ మెంటల్గా, ఫిజికల్గా ఈ రెండింటి పరంగా వాళ్ళ కోసం మాత్రమే సెపరేట్గా గవర్నమెంట్ కొన్ని క్లినిక్స్ పెట్టింది. అంటే వాళ్ళకి వైద్య సదుపాయాలు అందించాలని కారణంతో కొన్ని క్లినిక్స్ పెట్టింది. ఇట్లా దేశంలో ఫస్ట్ టైం ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్న రాష్ట్రం ఏంటంటే, ఇగో మీ ఆన్సర్ డైరెక్ట్గా ఏంటంటే మహారాష్ట్ర. ఓకేనా? మహారాష్ట్ర. చూడండి, మనం బైలింగ్వల్, రెండు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఇద్దరిని సాటిస్ఫై చేసే విధంగా కరెంట్ అఫైర్స్ డిజైన్ చేసినాం. ఓకేనా? సో మెనోపాస్ క్లినిక్స్ తీసుకొచ్చిన ఆ మొట్టమొదటి రాష్ట్రం ఏంటంటే మీరేం చెప్పాలి? మహారాష్ట్ర. ఇది ఒక సింగిల్ అండ్ కరెంట్ అఫైర్. ఓకేనా? ఇక చూసుకుంటే మనకి మెన్స్ట్రువల్ టైంలో మహిళలు సంపూర్ణమైన, గౌరవప్రదమైన, అందుబాటులో ఉండే విధంగా ఆరోగ్య సంరక్షణ అందించాలి. మెనోపాస్తో ఉన్న ఆ రిలేటెడ్గా ఉన్న ఫిజికల్ కానీ, హార్మోన్స్ కానీ, మెంటల్ స్ట్రెస్ కానీ ఇవన్నిటిని ఇక్కడ ఉన్న డాక్టర్స్ అడ్జస్ట్ చేస్తారు. ఇలా ఓన్లీ ఫీమేల్ గురించి సంబంధించిన డాక్టర్లు మనం గైనకాలజిస్ట్ అనే పేరుతో పిలుచుకుంటాం. ఇంతకు మించి ఒక్క ముక్క మీరు ముందుకు వెళ్ళకండి. ఓకేనా? ఎస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. బుద్ధిజానికి సంబంధించిన కరెంట్ అఫైర్ కూడా న్యూస్లోకి వచ్చింది. ఈ బుద్ధిజానికి సంబంధించిన కరెంట్ అఫైర్లో ఇక్కడ మీరు కొన్ని టర్మినాలజీ చూడండి. అదేంటంటే డైమండ్ ట్రయాంగిల్ అట. మరి డైమండ్ ట్రయాంగిల్ అంటే ఇప్పుడు మనకి డైమండ్ ఎట్లుంటుంది? ఇట్లుంటుందా ఉండదా? దీన్ని డైమండ్ ట్రయాంగిల్ అంటున్నాం. ఈ డైమండ్ ట్రయాంగిల్ అనేది మన న్యూస్లోకి ఎందుకు వచ్చిందంటే, ఇప్పుడు యునెస్కో ఉంటుందా ఉండదా? యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీంట్లో మనకి టెంటేటివ్ లిస్ట్ అన్న కూడా ఉంటుందండి. ఏంటి? టెంటేటివ్ లిస్ట్. టెంటేటివ్ అంటే తెలుగులో ఏంటంటే తాత్కాలిక, లిస్ట్ అంటే జాబితా. ఇప్పుడు యునెస్కోలో ఈ టెంటేటివ్ లిస్ట్లో ఏదైనా పేరు ఉందనుకోండి, అది నెక్స్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అవుతుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచ వారసత్వ సంపద. ఈ లిస్ట్లో ఇప్పుడు ఇండియా మనకి ఆసియా పసిఫిక్లో చూసుకుంటే చైనా తర్వాత సెకండ్ ఉంది. ప్రపంచంలోని ఎక్కువ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్న దేశంలో చూసుకుంటే ఇటలీ ఫస్ట్ ఉంది. మన దేశంలో మొత్తం ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? 44 ఉన్నాయి. చివరిది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్. అయితే ఇప్పుడు ఈ టెంటెడ్ లిస్ట్లోకి వచ్చినాక మళ్ళీ ఎలక్షన్స్ వేసి ఓటేసి ఏది మళ్ళీ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రపంచ వారసత్వ సంపద రావాలో అందులోకి రావాలంటే ఫస్ట్ ఇందులోకి రావాలి. ఓకేనా? ఇందులోకి ఈ బుద్ధిజానికి సంబంధించిన డైమండ్ ట్రయాంగిల్స్ వచ్చినాయి. మరి డైమండ్ ట్రయాంగిల్స్ అంటే ఏంటి? ఇవన్నీ మనకి ఒడిషాలో ఉదయగిరి అని, రత్నగిరి అని, లలితగిరి అని ఒక 3 ఏరియాలు ఉన్నాయి. ఓకేనా? ఫస్ట్ ఏరియా ఏంటి మీకు? ఉదయగిరి. రెండో ఏరియా ఏంటి? రత్నగిరి. మూడో ఏరియా ఏంటి? లలితగిరి. ఈ 3 ఏరియాలండి. ఈ 3 ఏరియాలని ఇప్పుడు ఏమంటున్నామంటే మనం డైమండ్ ట్రయాంగిల్ అంటున్నాం. ఎందుకు డైమండ్ ట్రయాంగిల్ అంటున్నామంటే ఇక్కడ చూడరి, మీకు బుద్ధుని బొమ్మలు, బుద్ధుని స్తూపాలు, బుద్ధుని రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ కనబడుతున్నాయా? ఇవన్నీ ఇష్యూస్ కూడా మనకి ఒడిషాలో ఈ ప్లేస్లో కనబడుతున్నాయట. ఓకేనా? అందుకే వీటిని మనం ఏమంటున్నామంటే డైమండ్ ట్రయాంగిల్ అంటున్నాం. ఈ డైమండ్ ట్రయాంగిల్లో మనకున్న ఊర్లు ఏంటి? నెంబర్ 1 ఉదయగిరి, నెంబర్ 2 రత్నగిరి, నెంబర్ 3 లలితగిరి. రేపు డైరెక్ట్గా మీకు వచ్చే క్వశ్చన్ ఏంటి తెలుసా? మనం వెరీ రీసెంట్గా ఉదయగిరి, రత్నగిరి, లలితగిరి అనే కొన్ని ఊర్లు చూసినాం. అవి దేనికి సంబంధించినవి? ఇంతేనండి డైరెక్ట్ క్వశ్చన్స్. మరి ఏంటి సార్ డైమండ్ ట్రయాంగిల్ అంటే ఏంటి? చెప్తా, నేను ఉంది అందుకే కదా. మరి డైమండ్ ట్రయాంగిల్ అంటే ఏంటంటే బుద్ధిజం అనేది మనకి ఇండియన్ హిస్టరీ సంబంధించిన, అదొక ఇండియన్ హిస్టరీ, మన భారతదేశ చరిత్రకు సంబంధించిన ఒక చాప్టర్. ఈ బుద్ధిజంలో మనం చూసుకుంటే మనకి మహాయానం, హీనాయానం, మళ్ళీ మనకి మహాయానంలో వజ్రయానం, ఇట్లా కొన్ని సెక్ట్స్ ఉన్నాయి కదా మనకి, అంటే బ్రాంచ్లు ఉన్నాయి కదా. ఆ బ్రాంచ్లకు సంబంధించిన ప్రదేశాలనే మనం ఇప్పుడు ఈ ప్లేస్లో డైమండ్ ట్రయాంగిల్ అంటున్నాం. ఇక్కడ చూసుకుంటే రత్నగిరిలా, లలితగిరిలా, ఉదయగిరిలా ఇవన్నీ ఒకప్పుడు చాలా బాగా వర్ధిల్లినాయి. ఆ ప్రాంతాలనంట ఇప్పుడు తీసుకొచ్చి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పెట్టాలనుకుంటున్నారు. ఇది స్టోరీ. అర్థమైందా? ఈ టెంటర్ లిస్ట్లో ఇప్పటికి ఒక
లిస్టులు దీంట్లో ఎన్లిస్ట్ అయిపోయినాయి. అంటే ఆ 70కి కూడా రాబోయే కాలంలో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చోటు దక్కించుకోవడానికి ప్లేస్ వచ్చింది. అంతకు మించి ఇక్కడ ఏం లేదు. ఓకేనా? సో ఆ స్టోరీ చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఇక్కడ చూసుకుంటే హీనయానం కానీ, మహాయానం కానీ, వజ్రయానం కానీ అవన్నీ కూడా ఈ ప్లేస్లో ఏం చేసినాయి. మరి ఎందుకు సార్ ఇంత డేటా ఇచ్చారంటే, ఇవో డేటా ఎందుకు ఇచ్చినట్టు చూసుకోరి. కట్టే కుట్టే తెచ్చేలాగా చెప్పొచ్చు. కొంతమంది ఉంటారు స్టూడెంట్స్లో, మరి అది ఏంటి, దాని ఇన్ డీటెయిల్ స్టోరీ ఏంటి, ఆ చదువుకునే వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ క్లాస్ నేను ఓన్లీ కట్టే కుట్టే తెచ్చే వాళ్ళకైతే చెప్పట్లేదు కదా, అందరికి చెప్తున్నా కదా ఆ కాంటెక్స్ట్లో. కానీ మేజర్గా ఒక ఉపాధ్యాయుడిగా నా థియరీ ఏంటంటే, చదివే దాని నుంచి ఒక్క మార్కు కూడా మిస్ అవ్వద్దు అనేది నా థీమ్. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూసుకుంటే ఈ స్టోరీ అయిపోయింది. అయితే మనకి ఇండియన్ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో బుద్ధుడి గురించి కొన్ని క్వశ్చన్స్ వెరీ రీసెంట్గా అడుగుతున్నారు. అంటే ఫ్రీక్వెంట్గా ఒకే క్వశ్చన్ని రిపీటెడ్ మోడ్లో చేస్తారు. కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన టాపిక్స్ ఉన్నాయండి, అవి గుర్తుపెట్టుకుందాం. ఇక బుద్ధుడి యొక్క తెగ చూసుకుంటే అతని తెగ పేరు శాక్య తెగ. ఓకేనా? అతను పుట్టిన కింగ్డమ్ కపిలవస్తు అనే ఒక ఊరు, అది మనకి నేపాల్లో ఉంటుంది. ఆయన పుట్టిన ఏరియా లుంబిని వనంలో పుట్టిండు. ఓకేనా? లుంబిని వనం ఎక్కడ ఉంటుంది? ఈ కపిలవస్తు రాజ్యంలో ఉంటుంది. ఆయన మనకి 563 బీసీలో పుట్టిండు, చచ్చిపోయింది 483 బీసీలో. ఎక్కడ చచ్చిపోయిందంటే ఉత్తరప్రదేశ్లో కుషీనగరం అనే ఒక ఏరియా ఉంటుంది, అక్కడ చనిపోవడం జరిగింది. వాళ్ళ మమ్మీ అండ్ డాడీ, వాళ్ళ మమ్మీ చూసుకుంటే మాయాదేవి, డాడీ చూసుకుంటే శుద్ధోధనుడు. ఓకేనా? తర్వాత ఇతన్ని పెంచిన మమ్మీ ఎవరు? మనకి గౌతమి ప్రజాపతి. వాళ్ళ తమ్ముడు దేవదత్తుడు, ఆయన వైఫ్ యశోధర, ఆయన కొడుకు రాహుల్, ఆయన కూతురు ప్రియదర్శిని, ఆయన చారియట్ రథసారథి, తన పేరు చెన్నడు. అతని గుర్రం ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ గుర్రం పేరు కంటక. ఇవన్నీ లాస్ట్ టైంలో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇతని టీచర్లు ఒక అతని పేరేమో అలారా కలామ, ఇతను వైశాల్యంలో ఉంటాడు. ఇంకో అతను రామపుత్ర, ఇతను రాజగృహలో ఉంటాడు. ఓకేనా? ఇతని చిన్నతనంలో చెప్పిన టీచర్లు ఎవరంటే సర్వమిత్ర భరద్వాజ. ఇతను ఇల్లు ఎప్పుడు విడిచిపెట్టిండంటే 29 ఇయర్స్లో. ఇతనికి జ్ఞానోదయం ఎప్పుడైందంటే 35 ఇయర్స్లో, అది కూడా బోధ్గయలో. ఆ బోధ్గయ మనకి ఫాల్గు రివర్, అంటే ఆ రివర్ పేరు ఏంటంటే మనకి దానికే చాలా పేర్లు ఉన్నాయి. ఫాల్గు రివర్ అంటాం, లేదా దాన్నే మనం నిరంజన్ రివర్ అంటాం, లేదా దాన్నే మనం ఇప్పుడు లీలాజన్ రివర్ అంటాం. ఓకేనా? ఏ పేరు పెట్టినా ఒకటేనండి, కన్ఫ్యూజ్ చేస్తాడు ఎగ్జామ్లో. ఫాల్గు రివర్ అన్న ఒకటే, నిరంజన్ రివర్ అన్న ఒకటే, లీలాజన్ రివర్ అన్న ఒకటే. ఓకేనా? సో ఇతని మొట్టమొదటి శిష్యుడు ఎవరంటే ఆనందుడు. ఇతను రాసిన ప్రతి పుస్తకాలు కూడా మనకి త్రిపీఠకాలుగా కనబడతాయి. అంటే ఇతను ఏం చేయబట్టి రాయలేదు, ఇతను చెప్పిన సూక్తుల్ని తర్వాత త్రిపీఠకాలుగా రాసిర్రు. ఓకేనా? అది ఇతనికి సంబంధించిన కాస్త స్టోరీ. ఓకే, ఇతన్ని మనం ఇంకేమంటామంటే ద లైట్ ఆఫ్ ఏషియా అంటాం. ద లైట్ ఆఫ్ ఏషియా అని ఇతన్ని బోధించే పుస్తకం ఏంటి? ఇది లాస్ట్ టైం ఈ క్వశ్చన్. ఓకేనా? దాని పేరు అంటే ఆ లైట్ ఆఫ్ ఏషియా అనే పేరుతోనే మనకు ఆ బుక్ వచ్చింది. ఇంకా క్లారిటీ చెప్పాలంటే ఆ బుక్ పేరు ఏంటంటే ద గ్రేట్ రెనౌన్సియేషన్. ఇక్కడ చూడండి, రెనౌన్సియేషన్, రెనౌన్స్. ఓకేనా? రెనౌన్సియేషన్ అంటే అర్థం ఏంటంటే వదిలివేయడం. వదిలివేయడాన్ని రెనౌన్సియేషన్ అంటాం, వదిలివేయడం. మరి బుక్ రాసింది ఎవరు? ఇగో ఎడ్విన్ ఆర్నాల్డ్ ఈ పుస్తకం రాయడం జరిగింది. ఓకేనా? ఎడ్విన్ ఆర్నాల్డ్ ఈ బుక్ రాసిండు. ఇంకా బుద్ధునికి చాలా నిక్నేమ్స్ ఉన్నాయి, టైటిల్స్. సో చూసుకుంటే తథాగతుడు అనే పేరు కూడా ఉంది, అంటే అన్నీ తెలిసినవాడు. తర్వాత శాక్యముని, శాక్య తెగల పుట్టింది కాబట్టి శాక్యముని అంటున్నాం. సుగతో అంటే మంచిగా మాట్లాడటం సుగతో అంటాం. నెక్స్ట్ అంగీరసుడు, శరీర అవయవాలు మొత్తాన్ని జయించిన వాడని అర్థం. ఓకేనా? అలా చూసుకోవచ్చు. ఇక మనకి టర్మినాలజీలో కొన్ని ఉన్నాయండి. ఇవేంటంటే మేజర్గా ఇప్పుడు నేను మాట్లాడిన త్రిపీఠకాలు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనకి పాలి అనే భాషలో రాసిర్రు. మరి పాలి అనే భాష మీద లాస్ట్ టైం మనకు క్వశ్చన్ పడ్డది. ఏ ఒక్క చిన్న క్వశ్చన్ కూడా మీ శ్రవణ్ సార్ మీ దగ్గర నుంచి పోగొట్టడు. ఇది 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 నా మాట, రాప్టాస్ మాట. ఓకే, మరి ఈ పాలీ భాష అనేది మన దేశంలో అధికార భాషలు ఉన్నాయి, లేదా అఫీషియల్ లాంగ్వేజ్ మొత్తం 22 ఉంటాయి. మనకి స్కెడ్యూల్లో కూడా మనకి రాసుంటాయి. ఓకేనా? అఫీషియల్ లాంగ్వేజ్. అది కాకుండా మన దేశంలో క్లాసికల్ లాంగ్వేజ్ అని కొన్ని ఉంటాయి. క్లాసికల్ లాంగ్వేజ్, సాంస్కృతిక భాషలు. ఓకేనా? ఆ క్లాసికల్ లాంగ్వేజ్ మొత్తంగా మనకి 11 క్లాసికల్ లాంగ్వేజ్ ఉంటాయి. ఈ క్లాసికల్ లాంగ్వేజ్లో ఇక చూడుర్రి, పాలీ భాష కూడా ఉంది. పాలీ భాష కూడా ఉంది. బుద్ధిజానికి సంబంధించిన పాలీ భాష కూడా దీంట్లో మనకు కనబడుతుంది. అయితే మొత్తం మీద ఈ క్లాసికల్ లాంగ్వేజ్ మొత్తం 11 ఉంటాయి కదా, అవి ఏందో ఒకసారి చూసుకుందాం మనం. ఓకేనా? 2004లో ఫస్ట్ టైం మనకి తమిళ్ వచ్చింది, తమిళ భాష. 2005లో నెక్స్ట్ సంస్కృత భాష వచ్చింది. ఇక 2008లో 2 భాషలు వచ్చినాయి, ఒకటి తెలుగు, తర్వాత మనకి కర్ణాటక కన్నడ. ఇక 2013లో చూసుకుంటే మలయాళం యాడైంది. 2014లో ఒడియా యాడింది. ఇక 2024లో మరాఠీ, పాలీ, ప్రాకృతి, అస్సామీ, బెంగాలీ ఇవన్నీ కూడా మనకి క్లాసికల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో సాంస్కృతిక భాషలుగా దీంట్లో యాడ్ అవ్వడం జరిగింది. ఎందుకు నేను పాలీ గురించి మాట్లాడుతున్నా అంటే త్రిపీఠకాలు
బుద్ధిజం సంబంధించిన స్క్రిప్ట్స్ అన్ని కూడా మనకి పాలీ భాషలో రాయబడ్డాయి. ఇక బుద్ధిజంలో మళ్ళీ మనకి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మనకి కౌన్సిల్స్ అడుగుతారు, బుద్ధిస్ట్ మండలిలు ఉంటాయి కదా అవి అడుగుతారు. ఈ మొత్తం కూడా మనకి 4 జరిగినాయి. ఈ 4 గుర్తుపెట్టుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. నేను ఒక చిన్న కోడ్ చెప్తా. నా కోడ్ ఏంటంటే మీద ఉందండి, రామ్ వికాస్ పామ్ కేకే వశిష్ట, లేదా రామ్ వికాస్ మ్యాప్ విత్ కేకే వశిష్ట. ఇగో రాము వికాసు మ్యాప్ విత్ కేకే వశిష్ట అని మీరు గుర్తుపెట్టుకోరు. ఓకేనా, వశిష్ట అని మీరు కాసేపు గుర్తుపెట్టుకోరు. ఇవి రాము వికాస్ ఇద్దరు దోస్తులండి, మ్యాప్ వేసారు. ఎవరితో మ్యాప్ వేసారు? కేకే వశిష్ట అంతో మ్యాప్ వేసారు. ఓకేనా, మరి మ్యాప్ ఏంటంటే మనకి ఫస్ట్ కౌన్సిల్ బుద్ధుడు చనిపోయిన తర్వాత మొత్తం బుద్ధుని పేరు మీద ఒక 4 కౌన్సిల్ జరిగినాయి, కొన్ని వందల సంవత్సరాల గ్యాప్తో జరుగుతాయండి. సో ఫస్ట్ మనకి ఎప్పుడు జరిగిందంటే 486లా. దాన్ని ఎవరు జరిపారు అంటే ఇక్కడ మీరు చూడండి, ఆర్ అంటే ఏంటంటే ఇవి రాజగృహ అనే ప్లేస్లో జరిగింది. మరి ఎవరు జరిపారు అంటే అజాతశత్రువు జరిపిండు. మరి దానికి అధ్యక్షత ఎవరు వహించారంటే ఎం అంటే ఎవరు? మనకి మహాకశ్యపుడు. ఓకేనా, నెక్స్ట్ వికాస్ తర్వాత 383 బీసీలో 383లో. మరి వికాస్లో విఐ అంటే అర్థం ఏంటంటే వైశాలి నగరం, ఇది మనకి బీహార్లో ఉంటుంది. మరి కేఏ అంటే ఎవరంటే కాలశోకుడు. ఓకేనా, కాలశోకుడు. మరి ఎస్ అంటే ఏంటంటే దీని అధ్యక్షత ఎవరు వహించారంటే సర్వకామి లేదా సభాకామి, ఏమన్నా పిలవండి, నో ప్రాబ్లం. ఇక తర్వాత 250 బీసీలో ఇది 3rd బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. మరి దీనికి కోడ్ ఏంటంటే మనకి మ్యాప్. ఎం అంటే ఎవరంటే మొగలిపుత్ర తిస్తా, ఇతను ఎవరంటే అశోకుడి తమ్ముడు, ఇతను అధ్యక్షత వహించిండు. మరి ఏ అంటే అర్థం ఏంటంటే అశోకుడు, కళింగ అశోకుడు, ఐడియా ఉన్నాడు కదా. నెక్స్ట్ పి అంటే ఏంటంటే ఇది పాట్లీపుత్రంలో జరిగింది. ఓకే, మరి ఫోర్త్ ఎప్పుడు జరిగింది? మీకు 1st సెంచరీ ఏడి, క్రీస్తు శకం 7 జరిగింది. దీన్ని ఎవరు జరిపినారంటే కేకే వశిష్ట కదా. కే అంటే అర్థం ఏంటంటే కాశ్మీర్, దీన్ని అప్పట్లో కుందలవనం అన్నారు. తర్వాత మరొక కే అంటే ఎవరంటే కనిష్కుడు, దీన్ని ప్యాటర్నేజ్ అదే ఇచ్చింది కనిష్కుడు. మరి విఏలో మనకి వి అంటే ఎవరంటే ఇక్కడ చూసుకుంటే వసిమిత్రుడు, దీనికి ప్రెసిడెన్సీ ఇచ్చిండు. మరి ఏ ఏంటంటే అశ్వఘోషుడు, మొట్టమొదటిసారిగా ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. వైస్ ప్రెసిడెంట్ అశ్వఘోషుడు. కొంతమందికి డైరెక్ట్ క్లాస్ అంటే ఇది ఏం అర్థం కాదు, బట్ ఇండియన్ హిస్టరీలో బుద్ధిజం టాపిక్ మొత్తం నేర్చుకుంటే మాత్రం ఇది చాలా అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఏంటంటే ఎస్సీఓ, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ లాస్ట్ టైం ఎక్కడ జరిగింది? ఇది మనకి చైనాలో జరిగింది. మరి ఈసారి ఇది ఎవరికి బదిలీ అవుతుంది తెలుసా? కిర్గిస్తాన్కి బదిలీ అవుతుంది. మరి కిర్గిస్తాన్కి బదిలీ అవుతుంది కాబట్టి చాలా విషయాలు వీళ్ళు మాట్లాడుకోవాలి. అయితే చాలామందికి ఇక్కడ ఏంటంటే అసలు ఎస్సీఓ అంటే ఏందో కూడా తెలియదు. ఎస్సీఓ అంటే అర్థం ఏంటో తెలుసా? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు లాంచ్ అయిందంటే 2001లో లాంచ్ అయింది. దీని హెడ్ క్వార్టర్ మీరు చూసారు అనుకోండి, ఇది బీజింగ్లో ఉంటుంది. మరి దీని యూజ్ ఏంటి సార్? దీంట్లో ఉన్న ఆ సభ్య దేశాలు అంటే మెంబర్స్ ఎవరు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటే ఈ స్టోరీ ఎండ్ అయిపోతుందండి. ఓకేనా, మరి షాంఘై కోఆపరేషన్ అంటే ఏంటంటే పేర్లను ఉంది, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. షాంఘై అంటే అది చైనాలో ఉండే ఒక సిటీ పేరు. మరి కోఆపరేషన్ అంటే ఆ దేశాల మధ్య ఉండే ఒక సఖ్యతని మనం కోఆపరేషన్ అంటాం. ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషనే. ఎకనామికల్గా, పొలిటికల్గా, సంస్కృతి పరంగా, అన్నిటి పరంగా ఇవన్నీ ఒక తాటి మీదకి వచ్చిన దేశాలు. ఇవి ప్రతి ఏడాది ఒక సమ్మిట్ జరుపుకుంటే, అంటే ఫంక్షన్ మన ఇంట్లో మనం జరుపుకుంటాం కదా కొన్ని ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ పార్టీలు, యానివర్సరీలు, అట్లా వీళ్ళు కూడా జరుపుకుంటారు. లాస్ట్ టైం ఇది ఎక్కడ జరిగింది? చైనాలో జరిగింది. ఈసారి పగ్గాలు దీంట్లో ఉన్న మెంబర్ కంట్రీ అయినా కిర్గిస్తాన్కి మనం ఇచ్చినాం. ఒక గది స్టోరీ. ఓకేనా, లాస్ట్ టైం ఈ చైనాలో జరిగిన దాన్ని మనం టియాన్జిన్ డిక్లరేషన్ అంటున్నాం. అంటే టియాన్జిన్ అనే ఊర్లో జరిగింది కాబట్టి దాన్ని టియాన్జిన్ డిక్లరేషన్ అంటున్నాం. ఆ డిక్లరేషన్ ఏమంటాడు చెప్పన్నా, ఏఐతోని గవర్నెన్స్ని ఎట్లా తీసుకురావాలి, ఏఐతోని పరిపాలనని ఎలా సెట్ చేసుకోవాలి అనే విషయాన్ని లాస్ట్ టైం మాట్లాడింది. ఓకేనా, సరే ఈసారి కిర్గిస్తాన్కి బదిలీ అయింది కదా. ఈ కాంటెక్స్ట్లో మీరు ఏం తెలుసుకోవాలంటే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న ఆ కంట్రీస్ అనేది తెలుసుకుందాం. ఈ 10 కంట్రీస్ ఉన్నాయి. మరి గుర్తుపెట్టుకోవడం కష్టమా కాదా? ఇప్పుడు నేను చెప్తా 10 కంట్రీస్: బెలారస్, ఇండియా, ఇరాను, కజకిస్తాను, చైనా, మన కిర్గిస్తాను, పాకిస్తాను, రష్యా, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్. గుర్తుపెట్టుకుంటావా? సింపులేనా? ఇగో వేరే వాళ్ళ కరెంట్ అఫైర్స్కి మన కరెంట్ అఫైర్స్కి తేడా ఇదే. ఈ 10 దేశాలు గుర్తుపెట్టుకుంటూ సరే. మరి నెక్స్ట్ సార్క్ దేశాలు, బిమ్స్టెక్ దేశాలు, ఆసియన్ దేశాలు, ఇలా నేను ఒక 10 ఆర్గనైజేషన్స్ పేరు మీకు చెప్తా. మరి అన్ని దేశాలు గుర్తుపెట్టుకుంటారా? పాసిబుల్ అవుతుందా? ఒక చిన్న కోడ్ చెప్తా, ఈ కోడ్ గుర్తుపెట్టుకోరి సరిపోద్ది. మీకు అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయా? అంటే వరి పండించే భూములకి ఇట్లా ఏమైనా ఉన్నాయా?
మరి భూములు ఉంటే ఆ వరిని మీరు ఎక్కడికి తీసుకెళ్తారు? అంటే మొత్తం పంట పండినాక ఆ బియ్యాన్ని మీరు తీసుకెళ్తారు కదా, ఆ తీసుకెళ్ళి ఏరైనా మనం ఏమంటాం? ఐకేపీ, ఇండియా క్రాంతి పథం అనే పేరుతో పిలుచుకుంటాం. అవునా కదా? ఇక చూడరి, ఐకేపీ, ఐకేపీకి తీసుకెళ్తే మీ బియ్యం ఉండబోదానికి ఎవరు వస్తారు? ఒక ట్రక్ వస్తుందా రాదా? ఒక ట్రక్ వస్తుందా రాదా? ఇక ఇదే మన కోడు, ఇదే మన కోడు. ఓకే, ఐ అంటే ఏం తెలుసా? ఇండియా. ఐ అంటే ఇండియా. మరి కే అంటే ఏం తెలుసా? కజకిస్తాన్, కజకిస్తాన్. పి అంటే ఏం తెలుసా? పాకిస్తాన్, పాకిస్తాన్. టీ అంటే ఏందో తెలుసా? తజకిస్తాన్, తజకిస్తాన్. ఆర్ అంటే ఏందో తెలుసా? రష్యా. యు అంటే ఏందో తెలుసా? ఉజ్బెకిస్తాన్, ఉజ్బెకిస్తాన్. సి అంటే చైనా. ఓకే, నెక్స్ట్ కే అంటే కిర్గిస్తాన్ లేదా కిర్గిస్తాన్. ఎన్ని అయినాయి మనకి? ఇగో 1 2 3 4 5 6 7 8 అయినాయి. ఇంకా 2 రావాలి కదా. సో కొత్త యాడ్ అయిన ఏంటంటే, ఒకటి బెలారస్ యాడ్ అయింది, ఇంకోటి ఇరాన్ యాడ్ అయింది. దట్స్ ఇట్. ఓకేనా? ఇట్లుంటాయండి మన క్లాసులు. ఎట్లుంటాయంటే ఇంత క్వాలిటీగా ఉంటాయి. మరి ఇంత క్వాలిటీ క్లాస్ ఉన్నప్పుడు మీరేం చేయాలి? మీ దోస్తులకి, మీ తెలిసిన వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయాలి. చూస్తుంది కదా, ఒక లైక్ కూడా కొట్టాలి. మీకు ఇంకేమైనా చెప్పబోతే అయితే కింద కామెంట్లో కూడా చెప్పాలి. ఓకేనా? అండ్ ఇదే విధంగా మీకు ఇంకొక నోటు. ఆ నోట్ ఏంటంటే, మనం వెరీ రీసెంట్గా ఆసియాన్ అనే ఒక గ్రూప్ ఉందండి. ఆసియాన్ అనే ఒక గ్రూప్ ఉంది. ఆసియాన్ అంటే అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఇక్కడ చూడండి, ఆసియాన్, ఆసియాన్. ఓకేనా? ఆసియాన్ అంటే అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. సౌత్ ఈస్ట్ అంటే అర్థం ఏంటి తెలుగులో? ఆగ్నేయాసియా. ఓకేనా? ఆగ్నేయాసియాలో ఉన్న దేశాలకి ఒక సెపరేట్ గ్రూప్ కూడా ఉంది. ఇది ఎప్పుడు ఏర్పడ్డది తెలుసా మీకు? 1967లో ఏర్పడ్డది. ఆ డిక్లరేషన్ని మనం చరిత్రలో బ్యాంకాక్ డిక్లరేషన్ అంటాం. అంటే బ్యాంకాక్లో ఒక ముచ్చట పెట్టుకున్నారు. ఆ ముచ్చట ప్రకారంగా ఇది ఏర్పడ్డది. ఏం ఏర్పడ్డది? ఆసియాన్ ఏర్పడ్డది. ఈ ఆసియాన్లో ఇప్పుడు 11వ దేశంగా 2025లో ఇందులోకి తైమూర్ లెస్తే అని ఒక దేశం జాయిన్ అయింది. ఓకేనా? తైమూర్ లేస్తేనో పడుకుంటున్నా మాకు తెలియదు కానీ తైమూర్ లెస్తే. అండ్ దీనికే ఈస్ట్ తైమూర్ అనే పేరు ఉంది. ఈ దేశం దీనిలో జాయిన్ అయింది. మరి జాయిన్ అవ్వడంతోటి ఇది మొత్తం మళ్ళీ మనకు న్యూస్లోకి వచ్చింది. లాస్ట్ ఇయర్ న్యూస్లోకి వచ్చింది. మరి ఎందుకు చెప్తున్నారంటే, ఇది ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మిస్ చేయొద్దు. ఓకేనా? ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆసియాన్ అనే గ్రూప్లో మొత్తం 11 దేశాలు ఉన్నాయి. మరి ఆ 11 దేశాలు గుర్తుపెట్టుకోడు. మరి ఎంత కష్టమో మీకే వదిలేస్తున్నా. ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, థాయిలాండ్, బ్రూనే, వియత్నాం, లావోస్, మయన్మార్, కంబోడియా, ఈస్ట్ తైమూర్. దేవుడా, ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి. మరి గుర్తుపెట్టుకోవడం కష్టమా కాదా? సింపుల్గా కోడ్ చెప్తా. ఇగో మన కోడ్ చూడరి. ఐఎమ్ వెరీ బెస్ట్ సెప్టెంబర్ ఎంఎల్సీ. ఐఎమ్ వెరీ బెస్ట్ సెప్టెంబర్ ఎంఎల్సీ. ఇక చూడరి, ఇలా క్యాపిటల్ లెటర్స్ మీద మీరు ఫోకస్ చేయరు. ఇగో ఐఎమ్ 2, ఇగో 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. 11 దేశాలు వచ్చినాయా? క్యాపిటల్ లెటర్స్ మీద ఫోకస్ చేయరు. ఐ అంటే ఏం తెలుసా? ఇండోనేషియా. ఎం అంటే మలేషియా. వి అంటే వియత్నాం. బి అంటే బ్రూనే. ఎస్ అంటే సింగపూర్. ఈ అంటే ఈస్ట్ తైమూర్ లేదా తైమూర్లు ఇస్తాయి. మరి పి అంటే ఫిలిప్పీన్స్. టీ అంటే థాయిలాండ్. ఎం అంటే మలేషియా. ఎల్ అంటే లావోస్. సి అంటే కంబోడియా. ఓకేనా? సారీ, ఇది ఎం అంటే ఇది మయన్మార్. ఓకేనా? ఓకే. సో ఇట్లుంటాయండి మన క్లాసులు. ఇట్లున్న క్లాసుల్ని మీరు ఏం చేయాలి? తారీఫ్ చేయాలి, అంటే మెచ్చుకోవాలి. సో మనకేం పొగడతలు అవసరం లేదు కానీ కంటెంట్ని యాస్టీస్ నోట్ చేసుకోండి. కరెంట్ అఫైర్స్ గింతే సింపుల్గా ఉంటాయి. మీకు సబ్జెక్టే కానీ, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్సే కానీ, అది స్టాటిక్ జీకేనే కానీ, ప్రీవియస్ క్వశ్చన్సే కానీ, ప్రతి ఒక్కటి ర్యాప్టార్ అకాడమీ ఇలా మీకు ఇచ్చేస్తుంది. ఓకేనా? సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. మన క్లాసెస్ బాగుంటే ఒక లైక్ ఇవ్వండి, అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ శ్రవణ్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ అండ్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.